ఫ్రెండ్స్, శనక్కాయలు అయితే ఈ మాత్రం ఉన్నాయి. 20 చెట్లకి చూడండి, 20 చెట్లకి ఇన్ని కాయలు ఉన్నాయి. రైతులు ఎలా బాగుపడాలా మీరే చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి రైతులు బాధగానే ఆలోచించండి. చూడండి మీ ముందర ఎంచుతాను. 1 2 3 4 ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి 15 చెట్లకి ఇన్ని కాయలు ఉన్నాయి. అంతే విజయవాడ కల్లా వానలు వచ్చి కొట్టుకోపోతుంటే మనకల్లా అయితే వానలే లేవు. ఒకసారి ఆలోచించండి రైతుల కష్టాన్ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వా ఎంత బాగుందో సీతాఫలంకాయ. అది ఎలా అందుతుందో కానీ నాకైతే అర్థం కావడం లేదు. నాకైతే నచ్చింది, అది పీకల్లో అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. మనకైతే అందడం లేదు ఫ్రెండ్స్. చెట్టు అయితే ఎక్కేద్దామా అనుకుంటున్నా. ట్రై చేస్తాను ఆ చెట్టు ఎక్కడానికి అయితే. గాండి చీమలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సారీ చేస్తాను మన సబ్స్క్రైబర్ల కోసమైనా సరే. చీమలు అయితే కరిచేసినాయి ఫ్రెండ్. మీకోసం ఇదైతే ఇంకా మాగలేదు. చాలా కష్టం అనిపించింది ఫ్రెండ్స్. మాన అయితే కానీ ఎక్కేయాలనిపించేంతగా ఉంది. వానలకి ఇంకా వర్షాలు పడి సరిగా సీతాఫలంకాయలు కాయే ఫ్రెండ్స్. లేకుండా ఉంటే చాలా బాగుండేది, చాలా ఉండేవి. ఒకసారి చూడండి రైతుల పరిస్థితి ఏముందో. అన్నీ ఎండిపోయినాయి. చూడండి ఒకసారి ఎంత మొత్తం చూడండి. రైతుల బాధ మీకు అర్థమవుతుంది. దుక్కిదల్ని వాన వస్తుందో లేదో ఎదురు చూసి కలుపు తీసి 3 నెలలు ఎదురు చూసి వెయ్యనక పగలనక పుట్టనక పామనక 3 నెలలు కష్టపడితే అప్పుడు రైతు చేతికి పంట వస్తుంది. అంత కష్టంతో ఈ పంట చేతికి వస్తే రైతులు ఎలా బతకాలో మీరు చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఈ శని చెట్లు అయితే చూసి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చేను ఎలా ఉందో మీరే చెప్పి. ఓకే బాయ్.